గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు వచ్చేసి ఒక ఐపీఓ గురించి చెప్తాము. అది వచ్చేసి మనకి బాగా సబ్స్క్రిప్షన్ అయితే అయిందండి. ఇది 26నే క్లోజ్ అయింది. సో బిడ్డింగ్ వచ్చేసి మనకి 26నే మనకి క్లోజ్ అయింది. స్టిల్ కాకపోతే మనకి 28 దాకా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో దీని వెనకాల ఒక ఎలిగేషన్ అనేది మనం సెబీ ద్వారా చూస్తున్నాము. కాకపోతే అది భయపడాల్సిన పని లేదు. సో లిస్టింగ్ డేట్ మనకు వచ్చేసి ఇవ్వడం చూస్తున్నాము. మనకి లిస్టింగ్ డేట్ 2 డిసెంబర్ అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. సో అసలు ఏం ఎలిగేషన్ అన్నట్టు ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఒక డిఫెన్స్ కంపెనీ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. డిఫెన్స్ మనకు వచ్చేసి ఆర్డర్స్ ఇది ఎక్కడ మొత్తం డీల్ చేసేది డిఫెన్స్ ఆర్డర్స్. సో అందువల్ల మనం అప్లై చేయమని చెప్పాము. అండ్ మోర్ ఓవర్ కాకపోతే ఏంటంటే కొన్ని సెబీ గైడ్ లైన్స్ ఇది సెబీ రెగ్యులేషన్స్ కి కొంచెం డీవియేషన్ అన్నట్లుగా ఒక 2-3 డేస్ ఇది ఎక్స్టెన్షన్ అయింది. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా విత్డ్రావల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నవంబర్ 27 నవంబర్ 28 అప్లై చేసిన వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని కూడా ఈ కంపెనీ నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్. సో వచ్చేసి దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏందనేది ఇప్పుడు. ఎందుకంటే మనం వచ్చేసి దీన్ని నియర్ అబౌట్ 1 మోర్ దాన్ 1 lakh ప్రాఫిట్ రావచ్చు అనేది మనం ఎస్టిమేషన్ వేసాము. సో ఇది అండ్ మోర్ ఓవర్ సెబీ ఏం చెప్పింది అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ అకార్డింగ్ టు రిపోర్ట్ సెబీ హ్యాస్ ఆస్క్డ్ C2C అడ్వాన్స్డ్ సిస్టమ్ టు అపాయింట్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ అండ్ గెట్ an independent report of financial accounts అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో అండ్ మోర్ ఓవర్ ద NSE will have a monitoring agency set up on the uses of funds post listing. ఈవెన్ పోస్ట్ లిస్టింగ్ తర్వాత కూడా మనకి NSE మానిటరింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. NSE అపాయింట్ మానిటరింగ్ ఏజెన్సీ ఫర్ C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే సో ఇలాంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు మనము దాని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, మనం ఒకసారి చూద్దామండి. గ్రే మార్కెట్ ప్రీమియం చూడండి, C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ 53%. సో ఇది ఇంతకు ముందు 88% ఉన్నది, ఇప్పుడు 53. సో ఆటోమేటిక్గా కొంత ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత కరెక్షన్ అయితే అవుతుంది. సో అలాంటి ఎలిగేషన్ రాకుండా ఉన్నట్లయితే మోర్ దాన్ 1 lakh ఉండేది, ఇప్పుడు వచ్చేసి నియర్ అబౌట్ 50,000 ప్రాఫిట్ అనేది మనం చూస్తున్నాము. స్టిల్ ఎలిగేషన్స్ ఉన్నా కానీ, ఎందుకంటే మనకి లిస్టింగ్ అనౌన్స్మెంట్ చేసేసారు. సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీరు లిస్టింగ్ చేసి తీసేసుకోండి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత లిస్టింగ్ చేసి తీసేసుకోండి. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్. సో ఇది మనం ఇంతకు ముందు రికమెండ్ చేసాము. అండ్ సెబీ స్క్రూటినీ తర్వాత దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం కొంత కరెక్షన్ అయితే రావడం జరిగింది. స్టిల్ విత్డ్రా చేయాలనుకునే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా చేస్తున్నారు. IPO నుంచి మాకు వద్దనుకున్నట్లయితే ఇక నవంబర్ 28 5 PM దాకా అయితే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ చూపిస్తున్నాము. ఓకే, అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ IPO అండి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. రాజ్పుతనా బయోడీజిల్. రాజ్పుతనా బయోడీజిల్ ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ వచ్చిన రాక్ సాలిడ్ మనకి రిటర్న్స్ చేస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మనకు వచ్చేసి 1,30,000 మనకు కావాలి. 1,30,000 మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఓకే, 1,30,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అండ్ ఇది రేపు క్లోజ్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది. అందులో లిస్టింగ్ 3rd డిసెంబర్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలా రెన్యూబుల్ ఎనర్జీ, బయోడీజిల్, రెన్యూబుల్ ఎనర్జీ అన్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆపరేట్స్ ఓకే, ఎక్కడి నుంచి ఏం ఆపరేట్ చేస్తుంది ఏమనేది మనం ఇక్కడ చూస్తున్నాము క్లియర్ కట్ గా. రాజ్పుతనా బయోడీజిల్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 10, 2016 మనకి ఇన్కార్పొరేట్ అయింది. అండ్ మేజర్ గా ఇది వచ్చేసి రాజస్థాన్ లో దీని యొక్క కంపెనీ ఆపరేట్స్ ఫ్రమ్ రాజస్థాన్ అన్నట్టుగా చూస్తున్నాము. ఓకే, సో ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ అరౌండ్ 24 kiloliters per day with approved capacity of 30 kiloliters per day. ఓకే, సో మనకు వచ్చేసి బయోడీజిల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఒక మనకు వచ్చేసి సాలిడ్ లిస్టింగ్ ఏజ్ ఉంటాయి అర్థమైంది. అండ్ మోర్ మీరు ఇక్కడ చూసినట్లయితే రేపు క్లోజింగ్ ఉన్న నియర్ అబౌట్ మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ చూడండి ఆల్రెడీ 142 టైమ్స్ సబ్స్క్రిప్షన్ చేశారు రిటైల్ ఇన్వెస్టర్స్. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఓకే, అండ్ దీని యొక్క క్లియర్ కట్ గా చూద్దామండి. మనం వచ్చేసి ఇది చూసినట్లయితే బయోడీజిల్ and produces biodiesel using raw materials such as animal fat, cooking, vegetable oil. Okay, so and ఇది రెన్యూబుల్ ఎనర్జీ అండ్ దీని నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎక్కడ ప్లాంట్ ఉందనేది కూడా చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తాము. రాజపుతనా ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇది చూసినట్లయితే ఇన్ క్రోర్స్ అండి, ఏదైతే మనం క్రోర్స్ లో డీల్ చేస్తున్నాము. 2022లో 17 crores రెవెన్యూ ఉంటే 17.46 crores ఉంటే ఎక్స్పెన్స్ కూడా సేమ్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ జస్ట్ 20 lakhs ఉంది. అండ్ అసెట్స్ వచ్చేసి 10.71 crores ఉంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ కి మనకి రెవెన్యూ వచ్చేసి ఒక 20% ఇంక్రిమెంట్ ఉంది. నియర్ అబౌట్ 20%, నియర్ అబౌట్ 30% ఉంది. అలాగే ఎక్స్పెన్స్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ కూడా నియర్ అబౌట్ మల్టిఫోల్డ్ అయిందండి. అసెట్స్ మనకి నియర్ అబౌట్ 50% పెరగడం చూస్తున్నాము.
ఓకే. 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్‌కి 53.68 అంటే మీరేమో మోర్ దాన్ డబుల్ అయింది రెవెన్యూ. ఇది కూడా ఎక్స్‌పెన్స్ కూడా మోర్ దాన్ డబుల్ అయింది. సో మీరు ఎక్స్‌పెన్స్ కూడా కన్సిడరేషన్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా మోర్ దాన్ డబుల్ అయింది. మనకి ఈవెన్ అసెట్స్ కూడా మోర్ దాన్ డబుల్ అనేది చూస్తున్నాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ జస్ట్ 3 మంత్స్‌కి ఇచ్చాడు. 3 మంత్స్‌కి మంచి ఫిగర్ అయితే ఉందండి. 3 మంత్స్‌కి మనకి నియర్ అబౌట్ 30 క్రోర్స్ అంటే సో ఇది 4 క్వార్టర్స్ కాబట్టి ఒక క్వార్టర్ మనకి 30 క్రోర్స్ అంటే 4 క్వార్టర్స్ 120 క్రోర్స్ దాకా ఉంది. సో రెవెన్యూ చూసుకున్నా మనకి మంచి మూవ్‌మెంట్ అనేది ఇస్తుంది. సో దీన్ని మల్టిప్లై బై 4 అంటే సో ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మనకు వచ్చేసి ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే సాలిడ్‌గా ఉంది. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం ఇక్కడ చూద్దాము. ఓకే. రాజ్‌పుతానా. ఓకే. సో రాజ్‌పుతానా వచ్చేసి బయోడీజిల్ చూడండి 69% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. సో 1,30,30,000 పెడితే యాజ్ ఆన్ డేట్ 7,000 ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఓకే. సో కంపల్సరీగా మీరు వచ్చేసి రాజ్‌పుతానా అండ్ రాజ్‌పుతానా బయోడీజిల్ అనేది మీరు కంపల్సరీగా అయితే అప్లై చేయండి ఫర్ లిస్టింగ్ డేస్. ఓకే. థాంక్ యూ అండి ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎవరైతే అప్లై చేశారో ఎవరైతే వచ్చిందో వాళ్ళకి ఏదైనా క్వెరీ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్.